T20 ప్రపంచ కప్ లో మెగా పోరుకు రంగం సిద్ధమైంది. ఇండియా సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య నేడు అంతిమ సమరం జరగనుంది. అజేయంగా ఫైనల్ కు చేరిన రెండు జట్ల మధ్య పోరు హోరాహోరీగా సాగటం ఖాయం. 2007లో తొలి T20 ప్రపంచ కప్ లో అనూహ్యంగా విజేతగా నిలిచిన భారత్ రెండోసారి ఈ ఫార్మాట్ లో కప్పు కొట్టాలని పట్టుదలతో ఉంది. ఇక వన్డేల్లో కానీ T20లో కానీ దక్షిణాఫ్రికా ఫైనల్ చేరటం ఇదే తొలిసారి. టైటిల్ గెలవటానికి లేక వచ్చిన ఈ అవకాశాన్ని వదులుకోకూడదని సఫారీ జట్టు చూస్తోంది. మరి బ్రిడ్జ్ టౌన్ మైదానంలో ఎవరు పైచేయి సాధిస్తారు? భారత్ ఖాతాలో రెండో T20 ప్రపంచ కప్ చేరుతుందా? దక్షిణాఫ్రికా దశాబ్దాల ప్రపంచ కప్ కలను నెరవేర్చుకుంటుందా అన్నది చూడాలి. ఫైనల్ వేళ అందరి చూపు విరాట్ కోహ్లీ పైనే ఉంది. ఈ ప్రపంచ కప్ లో పేలవ ఫామ్ తో ఇబ్బంది పడుతున్న కోహ్లీపై ఇప్పటికే విమర్శలు ఎక్కువయ్యాయి. ఐపీఎల్లో సూపర్ ఫామ్ తో T20 ప్రపంచ కప్ లో అడుగు పెట్టాడు కోహ్లీ. భారత జట్టులోని బ్యాటర్లలో భారీ అంచనాలున్నది కోహ్లీ మీదే. బౌలర్లకు అనుకూలించే పిచ్లపై కోహ్లీ సత్తా చాటి తన స్పెషాలిటీని చూపిస్తాడని అభిమానులు ఆశించారు. కానీ ఆశ్చర్యకరంగా టోర్నీలో అతను తీవ్రంగా నిరాశపరిచాడు. సూపర్ 8లో బంగ్లాదేశ్ పై చేసిన 37 పరుగులను మినహాయిస్తే అన్ని మ్యాచ్ల్లోనూ నిరాశపరిచాడు. ఇంగ్లాండ్ తో సెమీస్ లోనూ 9 పరుగులకే వెనుదిరిగాడు. అతను ఫైనల్లో అయినా తన స్థాయికి తగ్గ ఇన్నింగ్స్ ఆడాలని, జట్టు కప్పు అందుకోవటంలో కీలక పాత్ర పోషించాలని అభిమానుల ఆశ. ఈ ప్రపంచ కప్ లో బ్రిడ్జ్ టౌన్ పిచ్ బ్యాటర్లు, బౌలర్లకు సమానంగా సహకరించింది. టోర్నీలో సమతూకం ఉన్న పిచ్ల్లో ఇదొకటి. అమెరికా, ఒమన్ లాంటి చిన్న జట్లు తప్ప అన్ని టీంలు మెరుగైన స్కోర్లే సాధించాయి. ఇంగ్లాండ్ పై గ్రూప్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా 201 పరుగులు చేయగలిగింది. ఆరంభంలో పేసర్లను కాచుకోవటం కీలకం. తర్వాత స్పిన్నర్లు ప్రభావం చూపుతారు. బ్యాటర్లు కుదురుకుంటే పరుగులు చేయొచ్చు. టాస్ గెలిచిన జట్టు చేజింగ్ చేయటానికే మొగ్గు చూపొచ్చు. మ్యాచ్ కు కొంతమేర వర్షం ముప్పు ఉంది. కానీ మ్యాచ్ రద్దయ్యే స్థాయిలో వర్షం పడకపోవచ్చు. శనివారం మ్యాచ్ జరగకపోయినా తర్వాతి రోజు రిజర్వ్ డే ఉంది. అప్పుడు మ్యాచ్ జరగకపోతే ఉమ్మడి విజేతలుగా ప్రకటిస్తారు. కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీలకు ఇదే చివరి T20 ప్రపంచ కప్ అయ్యే అవకాశాలున్న నేపథ్యంలో కప్పుతో వాళ్ళిద్దరూ వీడ్కోలు పలకాలని అభిమానులు ఆశిస్తున్నారు. రాహుల్ ద్రావిడ్ కు కూడా టీమిండియా కోచ్ గా ఇదే చివరి మ్యాచ్. ఆటగాడిగా, కోచ్ గా ఇప్పటిదాకా ప్రపంచ కప్ కలను నెరవేర్చుకోలేకపోయిన రాహుల్ ద్రావిడ్ కూడా కప్పుతో తన పదవికి వీడ్కోలు పలకాలన్నది అభిమానుల కోరిక.